అంతే అంతే అబ్బా. అక్క బాగున్నా అవునా బన్నీ అని వద్దు అన్నా కదా, అది రిస్క్ అని చాలా. టైర్ పగిలిపోయింది, ఇప్పుడు రిమ్ కానీ పగిలిపోతా భయం వస్తుంది నాకు. అట్లా హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. టుడే వచ్చేసి ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు అయితే వచ్చున్నాను. బ్లాగ్ ఏంటంటే ఫైర్ బర్నౌట్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ మనం అయితే 2 సార్లు అయితే మన ఛానల్ అయితే చేస్తున్నాం. యశ్వంత్ బైక్ తో నా బైక్ అయితే చేస్తున్నాం. సో వంశీ అన్న బైక్ తో అయితే చేయలేదు కదా. సో ఈ రోజు అయితే వంశీ అన్న బైక్ తో అయితే హల్చల్ అయితే బ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో ఫైర్ బర్నౌట్ అనమాట. సో హెవీగా అయితే ఫైర్ అయితే తెప్పించేస్తాం ఈ రోజు అయితే బ్లాగ్ లో అయితే. ఫుల్ జోష్ లో అయితే నేనైతే ఉన్నాను. మీరు కానీ జోష్గా అయితే వీడియో అయితే చూసేయండి. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకండి. మన ఛానల్కి ఎవరైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు లేట్ ఇంకా గోప్రో వీడియో అయితే వెళ్ళిపోయి అక్కడైతే మాట్లాడుకుందాం. టుడే వచ్చేసి ఒక హెవీ స్టంట్ అయితే చేయబోతున్నాం. ఫైర్ బర్నౌట్ అనమాట. సో ఫ్రంట్ అయితే యశ్వంత్ అయితే కనిపిస్తున్నాడు కదా, యశ్వంత్కి అయితే ఒక బ్యాక్ టైర్ అయితే ఇచ్చేసాం. ఈరోజు స్టంట్ ఎవరి బైక్లో అంటే తెలుసా, వంశీ అన్న బైక్లో అయితే స్టంట్ అయితే చేయబోతున్నాం. హ్యాపీగా అయితే ఉండండి. అయితే మనం పెట్రోల్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాం. ఫుల్ బడ్డేనా నా చిల్ల లేదా నెట్ ఇచ్చాడు చూడైనా ఇచ్చేసాం ఇదనా. అక్క బాగున్నా, రిటర్న్ వచ్చేస్తాం. ఈ లీటర్ పెట్రోల్తో ఇట్లయితే కాల్ చేస్తాం టైర్ని. ఇప్పుడు బర్నౌట్ అయితే హెవీగా అయితే ఉండబోతుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ అయితే అట్లాంటి బర్నౌట్ అయితే చూస్తుండరు. యశ్వంత్ దాకైతే మీరు సో ఇప్పుడు దాకైతే నా ఛానల్ అట్లాంటి బర్నౌట్ అయితే చూసి ఉండరు. అట్లాగైతే బర్నౌట్ అయితే చేస్తాం. ఈరోజు మంచి ప్లేస్ సెర్చ్ చేద్దాం అని చెప్పేసి అయితే మేము చూడండి ఎక్కడెక్కడ వెళ్తున్నాం. అసలు ఇటు సైడ్ రోడ్డు ఉందో లేదో కూడా డౌటే. అట్లాంటి ప్లేస్లో అయితే వెళ్తున్నాం మేము. ఓ టైర్లు జారుతున్నాయి. ఓకే. ఆహా అసలు ఇక్కడ పోదు బండి, నేను తీసుకొచ్చేస్తున్నా. కొత్త ప్లేస్ ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. చాలా కొత్తగా అయితే ఉంది. అసలు నిజంగా మన నెల్లూరులో ఎంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయని అనిపిస్తుంది నాకైతే. ఆడుకో సల్మాన్ ఎక్కుతా ఉన్నాడు. అంతే అంతే, నేనే మేలు. ఏంద్రా రే నువ్వు చాలేదా ఎక్కువ వంచేయాలి ఇప్పుడు దీన్ని. ఎక్కువ సల్మాన్ ఇంకా ఆయన నుంచి పడ్డాం అనుకో, ఇంకంతే దమాన పడుతుంది ఇరిగితే. సల్మాన్ కాలు చేతులు ఎరగతే అనవసరం వద్దు. ఎందుకంటే ఒక్కసారి ఎరిగింది అన్న పటాన్ ఎరగద్దు, నువ్వు దొమ్మంట పడతావు కిందకి. వద్దు అన్నా కదా, అది రిస్క్. అది చాలా ఎరగట్లా. నువ్వు దిగే. ఎందుకంటే సడన్గా ఎరిగింది అనుకో నడుం పగిలిపోద్ది. 10 రోజులు వీడియో పెట్టలేవు, నేను చెప్తాను ముందే. దిగు రిస్క్ చేయొద్దు, దిగు నువ్వు. ఆగు, ఏంది నువ్వు రోజు బండి ఇరిగిచ్చేస్తున్నావు? ఇట్టట్టు ఇరికిచ్చేసావు అయినా. ఇరుక్కునేసింది అంతే అంతే అబ్బా. మన టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే బర్నౌట్ అయితే చేయబోతున్నాం.
వాసన బా వాసన. సో గైస్ ఇందా నుంచి అయితే యశ్వంత్ వంశీ అన్న అయితే బర్నౌట్ అయితే చేస్తున్నారు. నాకు ఇందా నుంచి అయితే ఊపు అయితే రాలేదు. వంశీ అన్న యశ్వంత్ బర్నౌట్ చేస్తా ఉంటే సరే వంశీ అన్న యశ్వంత్ చేయనిలే అని చెప్పి అయితే గమ్ముగా అయిపోయాను. వీళ్ళు ఫైర్ బర్నౌట్ చేయగానే నాకు కానీ చేయాలనిపించింది. సో లాస్ట్ అయితే నేనైతే ట్రై చేశాను, హెవీగా అయితే వచ్చింది బర్నౌట్. అప్పుడు ఏమైంది తెలుసా, పెట్రోల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే వాళ్ళని అక్కడే పెట్టేసి నేనైతే పెట్రోల్ తేడానికి అయితే వెళ్తున్నాను. సో పెట్రోల్ తీసుకొచ్చిన తర్వాత 1/2 లీటర్ పెట్రోల్ అయితే నేనే యూస్ చేస్తాను. ఇప్పుడైతే లీటర్ తీసుకొస్తాను, ఇంకో లీటరు. ఇంకో హెవీ హైలైట్ ఏంటంటే టైర్ పగిలిపోయినా కానీ బర్నౌట్ అయితే ఎవ్వరు చేసి ఉండరు. టైం అయితే చూస్తున్నారు కదా, 6:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు తొందరగా అయితే పెట్రోల్ అయితే తీసుకొని వెళ్తేనే టైం అయిపోయింది అని చెప్పేసి అయితే బర్నౌట్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోద్ది. సో దానికోసం అయితే నేను చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను పెట్రోల్ కోసం. సో తొందరగా పెట్రోల్ అయితే తీసుకొచ్చేసి నైట్ అయినా పర్లేదు బర్నౌట్ అయితే కన్ఫామ్గా అయితే చేస్తాను నేను. టైర్ పగిలిపోయింది, ఇప్పుడు రిమ్ కానీ పగిలిపోతే అని భయం వేస్తుంది నాకు. అట్లా అయితే ఉంది ఇప్పుడు. గోప్రోనా ఇది వీడియో షూట్ చేయడానికి నా 5,000 45,000 దీని ప్రైజ్ 45,000. కనిపిస్తుంటారులే మీరు కూడా. సరేనా తీసుకున్నాను. సో ఒక 80 రూపీస్కి అయితే తీసుకున్నాను. హెవీగా అయితే వద్దు, ఇంకా ఇందాక లీటర్ అంటే సరిపోయింది. సో ఇప్పుడు నాకు తెలిసి ఒక 30 రూపీస్కి అయితే చాలు. నేను ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకెళ్తున్నాను. ఆరిపోయింది పెట్రోల్, ఆరిపోయింది. కాల్ చేస్తాడట. నోడు కాళ్ళ పైన చేస్తున్నాడు. తిప్పు అందుకోనుంది తిప్పు. సల్మాన్ ప్రాబ్లం అవుద్ది. ఇసుకే సల్మాన్ ఆపు. ఓకే డన్. అయ్యా భూచక్రం తిరిగింది అది. ఏంది లాస్ట్ లో వదిలేసాం కదా, టైర్లకి బాగా అంటుకుంది. భూచక్రం బండి ఇప్పుడైతే నైట్ కూడా అయిపోయింది. మనం నైట్ వ్యూ కోసం అయితే తీస్తున్నాం. వెహికల్స్ అయితే పోతున్నాయి. నా వెహికల్ యశ్వంత్ వెహికల్ అయితే ఇట్లా పెట్టయితే వ్యూ కోసం అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాం. పెట్రోల్ అయితే 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువ అయితే ఉంది. అబ్బా హెవీనా, హెవీ. అబ్బా ఏందినా దీపావళి. అబ్బా దీపావళి అయిపోయింది ఇదంతా. కానీ తిప్పురా. అబ్బా తిప్పు. ఓకే
ఏంది నాది ఇప్పుడు నాకే నేను యాడ్ చేస్తాను రా వీలియా బండి ఆపు ఇంజిన్ ఆపు నా ఇది ఫస్ట్ టైం నా ఇది చూడడం మాట. సో గైస్ బర్నౌట్ అయితే చూసారు కదా, బర్నౌట్ అయితే ఈరోజు హెవీగా అయితే చేసాం. సో నా ముందైతే వంశీ అన్న అయితే టైర్ అయితే తీసుకుని అయితే వెళ్తున్నాడు. సో యశ్వంత్ అయితే వెయిట్ అయితే తక్కువ కదా, యశ్వంత్కి అయితే వంశీ అన్న వెహికల్ అయితే ఇచ్చేసాం. ట్యాంక్ పైన కూర్చోసినారా అంతే అంతే, నేను పట్టుకున్నా వెనక నుంచి. A few moments later.